హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మదనపల్లి పట్టణంలోని ఒక 2 కిలోమీటర్స్ బస్సింకొండ ఏరియా ఉంది. ఇక్కడ హార్స్ రైడింగ్ అనేది ఇక్కడ నేర్పిస్తారనమాట. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు అనమాట. అది చాలా బాగుంటుంది అనమాట. మేము వచ్చేటప్పటికి వర్షం ఫుల్ వాన పడుతుంది అనమాట. కాఫీ కూడా బాగుంటుంది, టీ కూడా బాగుంటుంది. ఇది స్మోకింగ్ ఏరియా. ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఈ ఏరియాలోకి వచ్చి స్మోక్ చేయాల. ఇక్కడ ఫ్యామిలీ అనేవాళ్ళు ఫ్యామిలీ కూర్చొని మామూలుగా ఇటు సైడ్ అనేది ఫ్యామిలీ ఏరియా అనమాట. ఫ్యామిలీ కూర్చుంటారు. ఫ్యామిలీ కూర్చొని మామూలు కాఫీ తాగుతారు. ఇక్కడ వచ్చి మనకు ఏ కావాలన్నా దొరుకుతుంది అనమాట. మనకి చికెన్ మంచూరియా కానీ, తర్వాత గోబీ మంచూరియా కానీ, ట్రైనింగ్ గురించి దీని లోపలనే అనమాట. కాఫీ కేఫ్ లోపలనే అనమాట. మనకి ఇంకోటి అద్భుతమైనది ఇంకోటి ఉందన్నమాట. అది కూడా చూపిస్తారా అండి. గుర్రాలు అనేటివి ఉన్నాయి ఇక్కడ. మనకు హార్స్ రైడింగ్ అంటారు. హార్స్ రైడింగ్ అనేది ఇక్కడ నేర్పిస్తారనమాట. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు అనమాట. అది అక్కడ ట్రైనర్ ఉన్నాడు అనమాట. ట్రైనర్ అడిగాం మేము ట్రైనర్ని. అతను తర్వాత వచ్చి ఇక్కడ మనకి ఏమంటే ఫస్ట్ వచ్చి గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయి. తర్వాత వచ్చి ఇక్కడ తెల్లగుర్రం ఉంది చూసారా. ఫస్ట్ తెల్లగుర్రం అనేది ఇది బయటికి తెలియదు. మేము అడిగామన్నమాట ఒకసారి దీన్ని కూడా బయటికి తీస్తారా అని. లేదు ఇప్పుడు లేదు, మామూలుగా వేరే మాస్టర్ ఉన్నాడు, దానికంటూ సపరేట్ అతను రావాల్సింది. ఎవరి గురం వాళ్ళు కంట్రోల్లో ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళినా కూడా ఎగిరి తంతుంది అన్నాడు మాస్టర్ ట్రైనర్ కూడా. తర్వాత వచ్చి ఇక్కడ ఇంకోటి కొంచెము ఇది గాయమైంది ఈ గుర్రానికి వచ్చి. ఆ దెబ్బ తగిలింది, దాన్ని రెస్ట్లో పెట్టినారు అనమాట. తర్వాత ఈ నల్ల గుర్రం ఉంది చూడండి. ఈ గుర్రం వచ్చి ఇంకా ఏజ్ అనేది లేదనమాట. దాని మీద రైడ్కి వెళ్ళడానికి కానీ ట్రైనింగ్ అవ్వడానికి కానీ ఇంకా లేదు. తర్వాత ఇంకో గుర్రం ఉంది చూడండి. ఆ గుర్రం కూడా అంతే సేమ్, అవి చిన్నది, ఏజ్లో చిన్నది. తర్వాత లాస్ట్ గుర్రం ఉంది చూడండి, బ్లాక్ కలర్. ఇది ఇంకా చిన్నది అనమాట. ఇవి ఇంకా కొన్ని చిన్నట్టు ఉన్నాయి. తర్వాత వచ్చి మేము స్టూడెంట్స్ని కూడా అడుగుదామని ట్రై చేసామన్నమాట. వాళ్ళు ఏం సమాధానం అయితే చెప్పలేదు. రైడ్ వాళ్ళు చేస్తున్నారనమాట. బ్యాక్ సైడ్ అతను మాస్టర్ అనేది వెళ్తున్నాడు, ట్రైనర్ అనేది వెళ్తున్నాడు, తన వెనకాల వెళ్తున్నారు అనమాట. తర్వాత వచ్చి ఇక్కడ మనకు కనపడుతున్నాయి చూడండి. ఇప్పుడు గుర్రానికి వాడే ప్రతి ఒక్క వస్తువుని మీకు చూపిస్తారా అండి. గుర్రానికి ఏమేమి వాడతారంటే, ఇప్పుడు అది ఉంది కదండి, మనం గుర్రం మీద కూర్చోవడానికి ఒక సీట్ లాగా అనమాట, సపోర్ట్ అనమాట కూర్చోవడానికి. ఆ తర్వాత బెల్ట్ ఉంది. బెల్ట్ తర్వాత ఇవి మనము పాతకాలంలో అంటారు చెలకోలు అనేసి, అంటే అది దాన్ని కొడితే అది వెళ్తుంది అనమాట. అవి ఉన్నాయి. తర్వాత స్టిక్ ఉంది, స్టిక్తో కొట్టినా కూడా కంట్రోల్ చేయడానికి. తర్వాత హెల్మెట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి గుర్రానికి సంబంధించిన, రైడ్కి సంబంధించినవి. ప్లస్ వచ్చి అక్కడ రైడ్ చేయడానికి సంబంధించిన